అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మీరందరూ అనుకుంటున్నట్టు దేవా చనిపోలేదు. ఏమిటి సార్ మీరు అంటున్నది? అవును, దేవా చనిపోలేదు, బతికే ఉన్నాడు. దేవా బతికే ఉన్నాడా? ఎస్. ఇవాళ అతను కోటీశ్వరుడు, సొసైటీలో మంచి పలుకుబడి ఉన్నవాడు. ప్రజలు అతన్ని దేవుళ్లా పూజిస్తున్నారు అంటే అతను ఏ స్థాయిలో ఉన్నాడో నువ్వు ఊహించుకోవచ్చు. ఇంతకాలం దేవా చనిపోయాడు అనుకుని ఏం చేయలేకపోయాను. చెప్పండి సార్, దేవా ఎక్కడున్నాడు? తెలుసుకుని ఏం చేస్తావు? అతను మా కుటుంబానికి చేసిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను. మా నాన్న ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను. నీ బాధ నాకు తెలుసు కేశవ, కానీ ఆవేశంతో పనులు కావు. నేను రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాను, నువ్వు నాతో పాటు వస్తున్నావు. మీలాంటి వాళ్ళని అన్యాయం చేసి దేవా ఎంత వైభవంగా బతుకుతున్నాడో చూపిస్తాను. తప్పకుండా వస్తాను సార్. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? నేను ఒకసారి చూడొచ్చా? అమ్మింట్లో లేదు సార్, చెల్లయ్య దగ్గరికి వెళ్ళింది. ఇంకో 10 రోజుల వరకు రాదు. ఓ ఐ సీ. నేను మరోసారి కలుస్తాను, నువ్వు మాత్రం వీలైనంత త్వరలో రా. ఓకే? అలాగే సార్. తాతయ్య, కంగ్రాచులేషన్స్. దేనికమ్మా? ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మీకు ఎక్సలెన్సీ ఇన్ బిజినెస్ అవార్డు ఇచ్చారు కదా తాతయ్య, అందుకు. బాగుందమ్మా. సొమ్మొకటిది సోకొకటిది అని మీరంతా కష్టపడి పనిచేయడం, నేను ఇలా అవార్డులు రివార్డులు అందుకోవడం, ఇదేం బాగోలేదమ్మా. అలా అంటారేమిటి తాతయ్య? మీరు లేనిదే మేము లేం. మాలో ఉత్సాహాన్ని నింపి మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకునేలా స్వేచ్ఛనిచ్చి అవసరమైన సలహాలిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది మీరు. కాబట్టి డెఫినెట్ గా అవార్డు మీకే రావాలి, వచ్చింది. సో లెట్స్ సెలబ్రేట్ ది అకేషన్. సరే, ఈ ఆనంద సమయంలో మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. మన ఆఫీస్ స్టాఫ్ కి అవార్డు వచ్చిన సందర్భంగా ఓ నెల జీతం బోనస్ గా అనౌన్స్ చేద్దామనుకుంటున్నాను. వండర్ఫుల్, తప్పకుండా చెయ్యమ్మా. మన ఆనందాన్ని వాళ్లతో కూడా పంచుకోవాలి. కలలు కనండి, సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అని మన ప్రెసిడెంట్ గారు ఎప్పుడూ చెప్తుంటారు. ఆ మాటల్లో ఎంత నిజం ఉందమ్మా. ఆ కలలు నిజం చేసుకోవడంలోనే అభివృద్ధి కూడా ఉంటుంది. ఇలాగే అవార్డులు రివార్డులు కూడా వస్తుంటాయి. బిజినెస్లో నేను కన్న కలలన్నీ చాలా వరకు నిజమయ్యాయి. భాస్కర్ నాకంటే గొప్ప కలలు కన్నాడు, కానీ కలలాగే వెళ్ళిపోయాడు. భాస్కర్ కలని నిజం చేసే బాధ్యత
నీ మీదే ఉందమ్మా. మంచి మనసుతో చేసే ఏ పని ఆగదు తాతయ్య. భాస్కర్ గారి కల తప్పకుండా నిజమవుతుంది. ఆ ఒక్క మాట చాలమ్మా, కొండంత ధైర్యాన్ని ఇస్తుంది నాకు. ఎవరతను? అందమైన నీ ప్రేమ కథలో సెకండ్ హీరోనా? పర్వాలేదు, నీలాంటి దానికి ఓకే, చల్తా హై. ఈ మధ్య ప్రేమలో పడ్డారా లేక ఆల్రెడీ పూర్తిగా మునిగిపోయారా? మిత్ర, ఎందుకంత కోపం? పార్కుల దాకా వచ్చారంటే ప్రేమ ముదిరినట్టే కదా, అందుకని అడిగాను. అది సరే గాని ప్రేమికుల మధ్య ఏవో చిలిపి గొడవలు ఉండొచ్చు, దానికి ఎందుకు అతను అంత సీరియస్ అయిపోయాడు? లవ్లో అడ్వాన్స్ అయితే క్లాస్ ఏమైనా తీసుకున్నావా? ఏంటి మాట్లాడావు? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే నలుగురు వచ్చి చేరితే ఎంత న్యూసెన్స్ అయి ఉండేది. థ్యాంక్స్ మిత్ర. థ్యాంక్స్ అని ఏదో మొక్కుబడిగా చెప్తున్నావు. కొంపదీసి అదేమన్నా ప్రణయ కలహమా? మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేయలేదు కదా. ఓ ఐఎమ్ సారీ, అలాగని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిత్ర, అసలేం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. తప్పు నీ దగ్గర పెట్టుకొని దేనికంత సీరియస్ అవుతున్నావు? అలాంటి చీఫ్ ఫెలోస్ తోటి చిల్లర మనుషులతోటి ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. మిత్ర, నువ్వు అనుకుంటున్న నీచమైన స్థితికి నేను ఇంకా దిగజారలేదు. నేనేమిటో, నా హద్దులేమిటో నాకు తెలుసు. జరిగిందాన్ని భూతద్దంలో చూస్తూ నన్నెందుకు కార్నర్ చేస్తున్నావు? మరి మీ ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే నువ్వెందుకంత కంగారు పడతావు? ఈ సంగతి అమ్మా నాన్నకు తెలిస్తే ఎంత గొడవ జరుగుతుంది. సుహిత, నువ్వెవరిని లవ్ చేసినా ఎవరితో తిరిగినా నాకు అనవసరం. కాకపోతే నాదొక సిన్సియర్ అడ్వైస్. చూడు, మనది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. అమ్మకి, నాన్నకి, తాతయ్యకి అందరికీ సొసైటీలో మంచి పేరుంది. కాబట్టి నువ్వేం చేసినా, ఎన్ని ఎఫ్ఐఆర్లు నడిపినా వాళ్ల పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకొని మన కుటుంబానికి మచ్చ రాకుండా చూడు. కేశవ సార్, ఈయనే కృష్ణేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువగా నా క్లోజ్ ఫ్రెండ్. కూర్చో. మావాడు నీకు దేవా గురించి చెప్పే ఉంటాడు. చెప్పారు సార్. దేవా నీకు గుర్తున్నాడా? గుర్తున్నాడు. ఏదో పని మీద రోజు మా ఇంటికి వచ్చేవాడు. మా నాన్నతో గంటల కొద్దీ గడిపేవాడు. లేట్ అయితే మాతోనే భోంచేసేవాడు. మా నాన్నతో అంత క్లోజ్గా ఉండేవాడు. అలా క్లోజ్గా ఉంటూనే మీ నాన్న చాప్టర్ క్లోజ్ చేసేశాడు. మీ నాన్న తెలివితేటలను ఉపయోగించుకొని బాగా సంపాదించాడు. ఒక కేసులో మీ నాన్న తన పేరు ఎక్కడ బయట పెడతాడోనని భయపడి ఫ్రెండ్ అని కూడా చూడకుండా మీ నాన్నను చంపి పారిపోయాడు. శ్రమ మీ నాన్నది, సంపాదన దేవాదయ్యింది. తర్వాత ఇక్కడికి వచ్చేసి పేరు మార్చుకొని మోహన్ అయ్యాడు. నేనొకసారి దేవాన్ని కలవచ్చా? అతని అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. నువ్వింకా అతను నీకు తెలిసిన దేవాయే అనుకుంటున్నావేమో. అలా లేడు. అతనిప్పుడు కోటీశ్వరుడు. చెయ్యని వ్యాపారం లేదు, పెట్టని ఇండస్ట్రీ లేదు. సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అతనే అని ఎక్సలెన్స్ అవార్డు కూడా ఇచ్చారు. దేవాగా గత చరిత్ర తెలియని అమాయకపు ప్రజలు అతన్ని గుడ్డిగా నమ్మి దేవుడని ఆరాధిస్తున్నారు. నిజానికి దేవా ఈనాడు ఈ స్థితికి రావటానికి కారణం మీ నాన్నే. ఈరోజు దేవాకొచ్చిన అవార్డులు, రివార్డులు మీ నాన్నకి రావాలి. చిత్రం ఏమిటంటే మీ నాన్న సాయంతోనే అతను కోట్లు సంపాదించాడు. చివరకు మీ నాన్ననే చంపేశాడు. మోహన్గా పేరు మార్చుకుని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ హాయిగా ఆనందంగా బతుకుతున్నాడు. ఇప్పుడు అతను రాజభోగాలు అనుభవిస్తున్నాడు.
నిజానికి ఆ వైభవం అనుభవించాల్సింది మీరు. కానీ మీరుండడానికి ఇల్లు లేక, తినడానికి సరైన తిండి లేక రేపేంటా అన్నట్టు బతుకుతున్నారు. అది తలుచుకుంటే నా గుండె రగిలిపోతోంది. అతని వల్ల మీ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఇప్పుడైనా నువ్వు పగ తీర్చుకోవాలి. కేశవ, మీ నాన్న నాకు బాగా తెలుసు. నేను ఉద్యోగంలో ఉండగా దేవా చేసిన దుర్మార్గాలను అడ్డుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ కుదరలేదు. నన్ను ట్రాన్స్ఫర్ చేయించి దెబ్బతీశాడు. అతను ఎక్కడుంటాడో చెప్పండి, నేను పగ తీర్చుకుంటాను. ఆవేశంలో అలా అంటున్నావు, కానీ అదంత తేలిక కాదు. అతనిప్పుడు ప్రజల మనిషి. అతనికి ఏమైనా జరిగితే చాలా అల్లర్లు గొడవలు జరుగుతాయి. మరైతే నన్నేం చేయమంటారు? మనం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. ముందే కేసు తిరగతోడి అతని నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. దేవా దేవుడు కాదు, పరమ దుర్మార్గుడు, హంతకుడు అని ప్రజలకు తెలిసేలా చేయాలి. అప్పుడు గాని అతన్ని మనం ఏమీ చెయ్యలేము. ఏది ఏమైనా అతన్ని నేను ఒకసారి చూడాలి. ఈ మధ్య అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు వాకింగ్ మొదలుపెట్టారు. చివరికి అదో స్టేటస్ సింబల్ అయిపోయింది. పోనీలేండి, అలా అనుకునైనా అందరూ నడుస్తున్నారు, అంతే చాలు. నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. మార్నింగ్ వాక్ బెటర్ అంటారా, ఈవినింగ్ వాక్ బెటర్ అంటారా? మార్నింగో ఈవినింగో వాకింగ్ చేయడం బెటర్ అంటాను. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. అయినా ఇంకెన్నాళ్ళు లేండి ఈ నడకలు. అదేంటండి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు నడవటానికి రోడ్లుండద్దు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం, సిటీలో రోడ్లన్నీ ట్రాఫిక్ తో అస్తవ్యస్తం అన్నాడు ఓ పెద్ద మనిషి. ఎవరోగానే ఆ పెద్ద మనిషి మహానుభావుడండి, కరెక్ట్ గా చెప్పాడు. రేపు ఆ ఫ్యాబ్ సిటీ, అమెరికన్ కాన్సులేటు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే జనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి సగం జీవితం అక్కడే గడిచిపోతుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. సిటీ మొత్తం ఫ్లైఓవర్స్ వేస్తే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నో ఏం చేసినా వేస్టేనండి. అదేంటి సార్ అలా అనేశారు? అవునండి, ఎవరు రోడ్ రూల్స్ పాటించరు, ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోరు, రాంగ్ రూట్లో వస్తారు, రయ్యని దూసుకుని వెళ్ళిపోతారు. ఒక్కరికి కూడా ట్రాఫిక్ సెన్సే లేదు. జనాలు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసినా వేస్టేనండి, పరిస్థితి మారదు. చాలా చక్కగా ఎంజాయ్ చేశారు సార్. ఏది పట్టించుకోనట్టే ఉంటారు, కానీ ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. అదే మీ సక్సెస్ ఫార్ములా అనుకుంటాను. మాటల్లో పెట్టి నా సక్సెస్ ఫార్ములా మీరు పట్టేశారు. ఇది మీ సక్సెస్ ఫార్ములానా? నేను వెళ్ళొస్తాను సార్. సాయంత్రం క్లబ్లో కలుద్దాం. అలాగే ఉంటాను సార్. కేశవ, కారు బొమ్మ నచ్చిందా నీకు? నచ్చింది అంకుల్. నువ్వు బాగా చదువుకున్నావనుకో, ఇలాంటి బొమ్మలు చాలా నేనే నీకు గిఫ్ట్ గా ఇస్తాను. నిజంగానా అంకుల్? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. అన్నయ్య, టీ తీసుకోండి. నువ్వు ఆడుకో. వచ్చినప్పుడల్లా ఏదోటి కొంతేస్తుంటారు, ఎందుకన్నయ్యా? వాడు ఆడుకునేది ఈ వయసులోనే కదమ్మా. అయినా నాకు మాత్రం కొనివ్వడానికి ఇంకెవరున్నారు? రేపు పెద్దయితే వాడు వీటితో ఆడుకోలేడు కదా. అవునవును,
కర్రలు కత్తులు పట్టుకుని నీలాంటి పెద్ద దాదా అవుతాడు. నోర్మోయ్, ఏంటి బాస్ సడన్ గా అంత సీరియస్ అయ్యావు? పిల్లల ముందు అలాంటి విషయాలు మాట్లాడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. మన వృత్తికి సంబంధించి ఏమైనా మాట్లాడాలంటే బయటే, ఇంట్లో అలాంటి విషయాలు వినిపించకూడదు, ఆ వాతావరణం కనిపించకూడదు. పిల్లల మనసులు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటాయిరా. వాటికి ఏ పాపం కాలుష్యం అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మందే. దయచేసి మన చీకటి బతుకుల్లోకి కేశవం లాగొద్దు. నువ్వేదో చెప్తుంటావు గానీ అవే నా బుర్రకు ఎక్కువ బాస్. ఫైట్ టు ఫైట్, లైఫ్ టు లైఫ్, అదే నాకు తెలుసు. ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, మస్తుగా ఎంజాయ్ చేయాలి, అదే నా పాలసీ. కావచ్చురా, కానీ ఆ పాలసీని కేశవకి వారసత్వంగా ఇవ్వద్దు. ఆ విషయం గట్టిగా చెప్పండి అన్నయ్య. వాడి ముందే సిగరెట్లు కాలుస్తారు, తాగుతూ ఉంటారు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ వాడిని ఎక్కడ చెడగొడతాయోనని భయంగా ఉంది. ఆ విషయం చెప్పినా ఈయన వినిపించుకోరు. నువ్వు నోరు ముస్తావా? దేవా వస్తే చాలు ఏదో ఒక సోది మొదలెడతావు. చూశారు కదన్నయ్య, ఇది వరుస. బ్రతకటానికి మేము ఈ సిటీ వచ్చాం. ఫుట్పాత్ మీద బ్రతుకుతున్న మమ్మల్ని మీరే చారదీశారు. ఈ రోజు ఇంత తింటున్నామంటే అదంతా మీ పుణ్యమే. మీరే గనక ఆదుకోకపోయింటే మా బ్రతుకులు ఎంత దుర్భరంగా ఉండేవో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నేను తెగిన గాలిపటంలో ఈ సిటీలో వచ్చి పడ్డానమ్మా. మొదట్లో మీలాగే చాలా బాధలు పడ్డాను. ఇక్కడ బలం ఉన్న వాడితే రాజ్యం. బతకాలంటే పోరాడాలని తెలుసుకున్నాను. పోరాడి 10 మందికి ఉపయోగపడాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి కష్టపడుతూనే ఉన్నాను. అనాథలకి, అభాగ్యులకి చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను. అయినా ఏదో అభద్రతా భావం. ఈ జీవితం ఎటు వెళ్తుందో తెలీదు. కానీ కేశవ బతకలా కాకూడదు. ఏదేమైనా మీరు తలుచుకుంటేనే వాడి బ్రతుకు బాగుపడుతుందన్నయ్య. నేను అదే అనుకుంటున్నానమ్మా. కొట్లాటలు, గొడవలు, రక్తపాతాలు, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని రోజూ చస్తూ బతికే మాలాంటి బతుకు కేశవకి రాకూడదు. వీటన్నిటికీ దూరంగా ఈ అట్టడుగు బతుకు నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగి గొప్పవాడయ్యేలా చేస్తాను. జీవితంలో మేము సాధించలేంది వాడు సాధిస్తే చూసి ఆనందిస్తాను. ఏంట్రా సడన్ గా కామైపోయావు? మధ్యలో నేనెందుకు? అన్నా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటున్నారుగా. నువ్వు ఇంట్లో ఎక్కువగా నోరిప్పుకోవడమే మంచిదిలే. సాయంత్రం కలుద్దాం. వస్తానమ్మా. మంచిదన్నయ్య.